తీసుకో అమ్మా. థ్యాంక్స్ అక్క. ఇంటికి ఆంటీ వాళ్ళు ఏరి? గుడికి వెళ్ళారమ్మా. అదిగో వదిన, అమ్మ అన్నీ వచ్చారు. ఈ అమ్మాయి ఎవరు చూసినా? భార్గవి వాళ్ళ ఫ్రెండ్ అండి. నమస్తే ఆంటీ గారు. ఈ అమ్మాయి తను ఒక ట్రాన్స్జెండర్ అమ్మా. మా కాలేజ్ లో చాలా బాగా చదువుతుంది. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఏంటి ట్రాన్స్జెండరా? వస్తే నీకు బుర్రుందా? ఎవరినింటి తీసుకురావాలో తెలీదా? పైగా ఫ్రెండ్ అంటున్నావు. ఏంటమ్మా నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళతో అలా మాట్లాడతావు? నోర్మోయ్, తన ఇంటి తీసుకొచ్చినప్పుడు ఇరుగు పొరుగులు చూసి ఏమనుకుంటారు కొద్దిగా ఆలోచించావా? ఏంటమ్మా ఆలోచించాలా? మరి ఆలోచించకమ్మా, చాలా మంచి అమ్మాయితో స్నేహం చేసావని అంత గొప్పగా చెప్పావు. అమ్మా నా కాలేజ్ ఫీజు. కాలేజ్ ఫీజు కట్టకి అన్ని డబ్బులు ఎవరిని అడగటానికి వెళ్ళాడమ్మా. అయ్యో అమ్మా, నా ఫీజు ఆల్రెడీ మా ఫ్రెండ్ కట్టేసింది. ఫ్రెండ్ కట్టడం ఏంటమ్మా? ఈ రోజు లాస్ట్ డేట్ కదమ్మా, అందుకే తను ఫీజు కట్టి నాకు హెల్ప్ చేసింది. అవునా? ఫ్రెండ్కి కష్టం అంటే సాయం చేసిందంటే ఎంత మంచి అమ్మాయో. ఒకసారి ఇంటికి తీసుకురా అమ్మా. సరేనమ్మా. చూసావా అమ్మా, ఆ రోజు చెల్లికి సాయం చేసి నన్ను తెలుసుకొని ఇంటికి తీసుకొని రమ్మన్నావు. కానీ ఈరోజు ఇంటికి వచ్చిన అమ్మాయిని తన ట్రాన్స్జెండర్ తనతో స్నేహం ఏంటి అని చెప్పి తప్పుగా మాట్లాడి బాధ పెట్టావు. అయినా ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారో ఆలోచించుకుంటాం ఏంటమ్మా? మన కష్టాలు ఉన్నప్పుడు ఏ ఒక్కరు వచ్చి సాయం చేయలేదు, కానీ తను తన ఫ్రెండ్ జీవితం బాగుండాలని సాయం చేసింది. నన్ను క్షమించమ్మా, నీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. అయ్యో ఆంటీ, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? తను నా ఫ్రెండ్, నేను కాకపోతే ఇంకెవరు సాయం చేస్తాను? అయినా నువ్వు గ్రేట్ అమ్మా. ట్రాన్స్జెండర్ అయ్యి ఉండి నువ్వు ఎంత బాగా చదువుకుంటున్నావంటే. మాలో చాలా మంది తప్పులు చేయడం వల్ల అందరినీ అలానే అనుకుంటున్నారు అక్క. కానీ మేము కూడా సమాజంలో గౌరవంగా బతకడం కోసం ఇలా కష్టపడి చదువుకుంటున్నాం.